హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ పల్లీ చట్నీ. ఈ పల్లీల చట్నీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసి చూపిస్తాను. ఈ చట్నీ ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు, మనం 10-15 రోజుల వరకు ఏ టిఫిన్ చేసుకున్నా సరే, రైస్లోకైనా సరే ఈ చట్నీ ఒక్కటి ఫ్రిడ్జ్లో ఉంటే సరిపోతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పుడు పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీల చట్నీలో మనం ఎప్పుడు పచ్చిమిర్చి వేసి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఎండుమిర్చి వేసి చేసుకోవడం వల్ల చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పల్లీలు మొత్తం బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 10-12 ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చిని బాగా మాడిపోకుండా వేయించకుండా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పల్లీల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండును వేసుకోవాలి. తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఈ చట్నీకి వెల్లుల్లిని ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని తీసి ఒక బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10-15 రోజుల వరకు పాడవకుండా అలాగే ఉంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.